ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎవరో బాబా నడిచిన మట్టి కోసం ఎగబడడం ఏంటి? ఒక పక్క హాహాకారాల మధ్య పసిపిల్లల ప్రాణాలు కాళ్ల కింద నలిగిపోతుంటే నాకేంలే అని పారిపోయిన బాబా దేవుడెలా అవుతాడు? పోని పోయిన ప్రాణాలను ఆ బాబా తీసుకొచ్చి ఇస్తాడా? ఎంతకీ ఎవరి బోలే బాబా? ఎందుకింత సభకు ఇంతమంది జనం వచ్చారు? గత అనుభవాలను యూపీ ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం కూడా ఇదే రాష్ట్రంలో కొలువుదీరింది. రాముడు పుట్టిన నేలపై రాముడు తప్ప మరో దేవుడు లేడనే నమ్మకం హిందువుల్లో ఉండాల్సింది. కానీ అది జరగలేదు. నిజానికి ఈ రాష్ట్రంలోనే ఇలాంటి స్వాముల ఉనికి అధికంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో ప్రతి ఏటా ఈ హత్రాస్ సత్సంగ్ను నిర్వహిస్తారు బోలేబాబా అనుయాయులు. అలాగే అలీఘడ్తో పాటు హత్రాస్ జిల్లాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ మతపరమైన సమావేశానికి దేశంలోని చాలా ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో జనాలొస్తారు. హత్రాస్ జిల్లా సికందర్రావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతిభాన్పూర్లో భోలేబాబా సత్సంగ్ శివారాధన కార్యక్రమం సందర్భంగా గంగాజలం అందిస్తారు. ఈ జలాన్ని తీసుకుంటే అన్ని రోగాలు నయమవుతాయని, కొత్త రోగాలు కూడా దరిచేరవని ఇక్కడకొచ్చే జనం నమ్ముతారు. ఈ క్రమంలోని ఈ కార్యక్రమానికి లక్షలాది మంది వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతానికి భోలేబాబా కొత్తవాడేమీ కాదు. ఉత్తరప్రదేశ్ ఇటా జిల్లాలోని పాట్యాలి తహసీల్లోని బహదూర్ గ్రామానికి చెందినవాడు ఈ బోలేబాబా. కాన్షీరామ్ నగర్లో నివసించే ఇతడి అసలు పేరు సూరజ్ పాల్. ప్రస్తుతం నారాయణ్ సాకార్ హరి, సాకార్ విశ్వహరి పేర్లతో ప్రసిద్ధి పొందాడు. బోలేబాబాగా పిలవబడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో పనిచేసిన సూరజ్ పాల్ 1999లో బీఆర్ఎస్ తీసుకుని బోలేబాబాగా అవతారమెత్తాడు. తనకు ఎవరూ గురువులు లేరని, భగవంతుడే తనకు జ్ఞానాన్ని అనుగ్రహించాడని చెప్పుకుంటాడు. ఉపన్యాసాల్లో తాను మొత్తం విశ్వానికి గురువని ప్రకటిస్తాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా తనను తమ గురువుగా అంగీకరించాడని చెప్తారు. మొదట్లో తన సొంత గ్రామంలోనే ఒక గుడిసెలో ఉంటూ ఆధ్యాత్మిక ఉపదేశాలు చేసిన బోలేబాబా ఇతర ప్రాంతాల్లో కూడా తన ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. చిన్న చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. భారీ ప్రజాదరణ లభించడంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు హితబోధ చేయటం మొదలుపెట్టాడు. ఇతనికి సంతానం లేదు. భార్యను పక్కనే ఉంచుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తాడు. బోలేబాబా ముగ్గురు సోదరుల్లో ఒకరు మరణించిన తర్వాత ఒక ట్రస్టును స్థాపించాడు. అతడి ఆశ్రమమున్న బహదూర్ఘర్లోని తన ఆస్తిని పర్యవేక్షించడానికి ఒక కేర్ టేకర్ను నియమించాడు. బహదూర్ నగర్లో సొంత ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత బోలేబాబాకు సమాజంలోని అట్టడుగు వర్గాల్లో ప్రజాదరణ పెరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం వందల వేల మంది ప్రజలు బోలేబాబాకు భక్తులుగా మారారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బాబాకు భక్తులున్నారు. అయితే బోలేబాబాలో కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. నారాయణ్ సాకార్ హరిగా పిలిపించుకునే బోలేబాబా బహిరంగంగా తెల్లటి సూట్, టై, బూట్లు ధరించి ఎక్కువగా కనిపిస్తాడు. కొన్నిసార్లు కుర్తా పైజామాతో దర్శనమిస్తాడు. ఎటైర్లో పూర్తి ఆధునికంగా కనిపించే ఈ వ్యక్తి పాపులారిటీ కోసం మాత్రం పాకులాడడు. దేశంలో ఉన్న చాలా మంది ఆధ్యాత్మిక బాబాల మాదిరిగా కాకుండా బోలేబాబా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. ఏ సోషల్ మీడియాలోనూ బాబా అధికారిక ఖాతాలు లేవు. ఈయన టార్గెట్ భక్తులంతా దాదాపు గ్రామాల్లో నివసించేవారు. అందుకే అట్టడుగు స్థాయిలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన అనుచరులు పేర్కొంటారు. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో ప్రతి మంగళవారం బోలేబాబా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనికి వేలాది మంది హాజరవుతారు. ఈ సభల్లో వాలంటీర్లు భక్తులకు ఆహారం, పానీయాలతో సహా అవసరమైన ఏర్పాట్లను చేస్తారు. కరోనా సమయంలో కూడా నిబంధనలు పాటించకుండా 50 మందితో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి 50,000 మందితో ఈ కార్యక్రమం నిర్వహించాడు బోలేబాబా.
ఆ కార్యక్రమం తర్వాత కరోనా కేసులు పెరగటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు బాబా పైన ఒక్క ఈగ కూడా వాలలేదు. ఇక బోలే బాబాపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నట్లు కొన్ని సోర్సెస్ సూచిస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన వివరాలు మాత్రం పోలీసులు బయటపెట్టడం లేదు. అయితే బోలేబాబా భక్తుల్లో గ్రామీణ ప్రజలే ఎక్కువగా ఉన్నప్పటికీ యూపీలోని ప్రముఖులంతా ఆయన సత్సంగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నవారే. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నుండి రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్చంద్ బైర్వా వరకు సీనియర్ రాజకీయ ప్రముఖ వ్యక్తులు చాలా మంది అక్కడికొచ్చే ఓటర్లను ఆకర్షించడానికి తరచుగా ఈ సత్సంగ్ సమ్మేళనాలకు వెళ్తుంటారు. యూట్యూబ్ లో బాబా పోస్టులకు కొదవే ఉండదు. ఈ సంవత్సరం ప్రారంభంలో రాజస్థాన్లోని భరత్పూర్లో బాబా సభకు సంబంధించిన ఓ వీడియోలో బాబా కాన్వాయ్ ను వేదిక దగ్గరకు తీసుకురావటానికి సైరన్లతో పోలీస్ వాహనాలు దారి చూపటం ఆయనకున్న పలుకుబడికి అద్దం పడుతోంది. మరో పాత ఫుటేజ్లో కాస్గంజ్లోని తన ఆశ్రమంలో పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తాయి. ఇలా బాబా ప్రజల్లోనే కాదు ప్రభుత్వాలు అధికారుల్లో కూడా మంచి పాపులారిటీ ఉన్న వ్యక్తిగా ఎదిగాడు. నిజానికి భారతదేశంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రమాదాలు కొత్తేమీ కాదు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్లో 2013 ఫిబ్రవరి 10న జరిగిన కుంభమేళా సందర్భంగా రైల్వే స్టేషన్కి లక్షల మంది రావటంతో తొక్కిసలాట జరిగి 40 మంది చనిపోగా 45 మంది గాయాల పాలయ్యారు. 2011 జనవరి 14న కేరళలోని పల్మేడులో 100 మంది చనిపోగా 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో వేల మంది భక్తులు శబరిమల నుంచి బయలుదేరి పల్మేడు దగ్గర ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో ఓ జీప్ వేగంగా వచ్చి భక్తులపై పల్టీ కొట్టింది. కొంతమంది చనిపోగా తొక్కిసలాట జరిగింది. 2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్ చాముండీదేవి ఆలయం తొక్కిసలాటలో 220 మందికి పైగా చనిపోయారు. నవరాత్రి ప్రార్థనల కోసం జోధ్పూర్లోని చాముండీదేవి ఆలయానికి వేల మంది భక్తులొచ్చారు. ఆలయం వైపు భారీగా ప్రజలు వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. మహారాష్ట్రలోని మాంథేర్ దేవి ఆలయంలో 2005 జనవరి 25న దాదాపు 340 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. ఆ రోజు దాదాపు 3 లక్షల మంది భక్తులు ఆలయానికొచ్చారు. పౌర్ణమి రోజున వార్షిక జాతరలో భాగంగా వచ్చారు. కొంతమంది ఆలయ మెట్ల దగ్గర జారటంతో తొక్కిసలాట మొదలైంది. కొబ్బరి నీటి కారణంగా ఆ మెట్లపై జనాలు జారిపడ్డారు. అలాగే నాసిక్లో 2003 ఆగస్టు 27న 39 మంది చనిపోగా 125 మంది గాయపడ్డారు. ఆ రోజు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రజలు తరలివచ్చారు. 30,000 మంది గుమికూడారు. ఓ సాధువు ఆ గుంపుపై వెండి నాణాలను విసరటంతో ప్రజలు వాటి కోసం పోటీ పడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఇలాంటి ఘటనలు తరచుగానే జరుగుతున్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు, వారికి అనుమతులిచ్చే అధికారులు మాత్రం చలించట్లేదు. దానికన్నా ముందు భక్త జనాల్లో ఇలాంటి స్వాముల పట్ల మూఢభక్తి తగ్గట్లేదు. ఇకిప్పుడు భారీగా బలగాన్ని పెంచుకున్న బోలేబాబాను ఈ సంఘటనపై అధికారులు ఎలా విచారిస్తారన్నది తేలాల్సింది. For more videos like this, subscribe Big TV channel.